మండల కేంద్రంలోని శ్రీ రాములవారి కళ్యాణం గత సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అన్ని వర్గాల నుంచి మంచిగా సహకారం అందుతుంది. ఆర్థికంగా కానీ యువత కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. ఈ కళ్యాణానికి అందరి దాతల సహాయంతో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి కళ్యాణానికి గత కొన్ని సంవత్సరాల నుంచి ముత్యాల తరంలాలు స్వర్గీయ కొత్తగూడ దయాకర్ రెడ్డి గారి సతీమణి దయాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు మరణించాక వాళ్ళ అదే ఆనవాయితీగా వస్తుంది. కళ్యాణానికి తలంబ్రాలు కూడా వాళ్ళే పంపిస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరి గ్రామ పెద్దలతో సహాయంతో ఈ కార్యక్రమము భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. ఓం జై శ్రీరామ్. సద్భక్తులకు మనవి. నా పేరు జే ప్రాణేష్. విశేషమేమనగా శ్రీ రాములవారి దేవాలయంలో మన శ్రీరామనవమి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి మొదటి రోజున అంకురార్పణ, గౌరీ గణపతి పూజ, మండపారాధన, నవగ్రహారాధన, విశేష హోమ కార్యక్రమాలు జరిగినాయి. అలాగే మరుసటి రోజు శ్రీరామనవమి కళ్యాణం మహావైభవంగా జరుగుతుంది కాబట్టి సద్భక్తులకి 11:30కు శ్రీరామనవమి తల్వాలు ఉంటుంది కాబట్టి మరి అలాగే మధ్యాహ్నం 1:30కి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంకాలం విశేష పల్లకి సేవ ఉంటుంది కాబట్టి సద్భక్తులందరూ కూడా రామాలయంకి వచ్చి పాల్గొనాల్సిందిగా మనవి చేయగలము. గ్రామంలో మన రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. గ్రామ ప్రజలందరూ చాలా వరకు మంచిగా సహకరిస్తున్నారు. యువత కూడా తమ సొంత ఇంట్రెస్ట్తో వచ్చి ఇందులో గుడికి సంబంధించిన పనుల్లో భాగం పంచుకుంటున్నారు. దాతలు కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాములవారి కళ్యాణాన్ని మనం వైభవంగా జరుపుకోవడం కనపడుతుంది. ఈసారి ఇంకా దానికంటే అత్యంత వైభవంగా జరుపుకోవాలన్న ప్రయత్నం అందరిలో కనపడుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు అందరికీ మా అందరి ధన్యవాదాలు. కమిటీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. దీన్ని ఇలాగే కొనసాగించి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మనం రాములవారి కళ్యాణం జరుపుకొని స్వాములవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై